చాలా రోజులు చూస్తున్నాను, చూసి చూడండి వెళ్ళిపోతున్నావు. అవాయిడ్ చేస్తున్నావా? బిల్డప్పా? నీ బిహేవియర్ నచ్చక. వాట్స్ రాంగ్ విత్ యూ? డొంక తిరగొద్దు, సూటిగా మాట్లాడు. జస్ట్ లీవ్ ఇట్, ఎనఫ్. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళతో ఏం మాట్లాడమంటావు? హలో కూల్, తను నాలో కాదు, నారాయణ గాడి లవ్. వాడు బాధపడుతుంటే చూడలేక తనకి హెల్ప్ చేశాను అంతే. యునో కావ్య, అందరి గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటే నా గుండె కావ్య 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 అని కొట్టుకుంటుంటే నువ్వేంటో నన్ను అనుభవిస్తావు. టచ్ చేసావ్రా? నేనా? ఎప్పుడు టచ్ అయినిచ్చా? ఏంటి? ఏం లేదు. అబ్బా, ఇతను మళ్ళీ వచ్చాడే. డోంట్ వరీ కీర్తి, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నాకు వదిలే, నువ్వు పద. వెళ్ళు, ఇదే రైట్ టైం. చెప్పేది నేను ఇప్పుడు టెన్షన్ పడుకున్నా, మనసులో అని చెప్పి వెళ్ళు. వెళ్ళి కీర్తి నీ విషయం చెప్పు. ఏంటి వెళ్ళకపోతే ఇంకోటి చెప్పేస్తాడు. అసలే హైదరాబాద్ లో అడుక్కోకుండా ఉన్నాడు రా బాబు. వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీతో కాదండి, మీ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పర్లేదు, నాకు చెప్పు. అది 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 కీర్తి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి విషయం? నేను మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నానండి. ఏరా, కామెడీ చేస్తున్నావా? లేదండి, నిజంగా లవ్ చేస్తున్నాను. పిచ్చా? చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నావు. నీకు యావరేజ్ ఫిగరే పడదు. కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? అవన్నీ ఉంటే గానీ లవ్ చేయరా అండి? ఎందుకు చేయాలి? ఈ కాలం అమ్మాయిలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ ఫైల్ డిలీట్ చేసి పని చూసుకో. చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు. కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు?